హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. ఏపీటీఎస్ టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ సిలబస్ లో భాగంగా ప్రీవియస్ వీడియోలో ఆల్జీబ్రా నుండి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ టాపిక్ ని డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎగ్జామ్ కి యూజ్ అయ్యే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. a ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ -1, b ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ -1, c ఈక్వల్ టు 6 టు ది పవర్ ఆఫ్ -1. దెన్ ఫైండ్ a ఇంటూ b ఇంటూ c. పవర్ లో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది. సో 2 టు ది పవర్ ఆఫ్ -1 ని 1/2 అని రాసుకోవచ్చు. సో డినామినేటర్ లోకి వస్తే పవర్ అనేది పాజిటివ్ అవుతుంది, 2 టు ది పవర్ ఆఫ్ 1 అవుతుంది. b ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ -1 అంటే 1/3. 3 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 3నే. సో c ఈక్వల్ టు 6 టు ది పవర్ ఆఫ్ -1 అంటే 1/6 టు ది పవర్ ఆఫ్ 1 అవుతుంది, అంటే 6. నెక్స్ట్ 3 టు ది పవర్ ఆఫ్ -2/3 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 0 - 3 టు ది పవర్ ఆఫ్ -1. ఇక్కడ కూడా పవర్ లో నెగిటివ్ ఉంది కాబట్టి దీన్ని డినామినేటర్ లో రాసుకుంటే పాజిటివ్ అవుతుంది. సో 1/3 ఇంటూ ఇది డినామినేటర్ లోకి వస్తే పాజిటివ్ అవుతుంది, 3 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 మైనస్ అగైన్ నెగిటివ్ ఎక్స్పోనెంట్. సో దీన్ని కూడా 1/3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 బేస్ సేమ్ ఉంది, ఇంటూ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదంటే పవర్ లో 1 ఉన్నట్టు, 2 + 1 3, 3 టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 3 తీసుకున్నట్టయితే 3 1 3, 3 - 1 2, 2/3 టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ 3, 2 సేమ్ బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ ని యాడ్ చేయొచ్చు. 3 టు ది పవర్ ఆఫ్ 3 + 1 4, 2/3 టు ది పవర్ ఆఫ్ 4. మరి దీన్ని ఇంకా మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు. 2/3ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 3s 9, 9 3s 27, 27 3s 81. నెక్స్ట్ 2 టు ది పవర్ ఆఫ్ -1 ప్లస్ 3 టు ది పవర్ ఆఫ్ -1 ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ -1 ఇంటూ 3/4. 2 టు ది పవర్ ఆఫ్ -1 నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉందంటే డినామినేటర్ లో వచ్చినప్పుడు అది పాజిటివ్ అవుతుంది. 2 టు ది పవర్ ఆఫ్ 1, 2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 2 రాసుకోవచ్చు, ప్లస్ 1/3 ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ -1 అంటే 1/4 ఇంటూ 3/4. 2 3 4 కి ఎల్సిఎం చేస్తే 2 1s 2, 3 2 2s 4, 2 3s 6, 6 2s 12 ఎల్సిఎం వస్తుంది. 2 6 టైమ్స్ 2 6 12, సో 6 1s 6 ప్లస్ 3 3 4s 12, 4 1s 4, 4 3s 12, 3 1s 3 ఇంటూ 3/4. 6 + 4 10, 10 + 3 13, 13/12 ఇంటూ 3/4. 3 1s 3 4s 13 1s 13/4 4s 16. నెక్స్ట్ 3/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్. ఇక్కడ పవర్ లో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవ్వాలంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. 2/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అదేలాగో మనం డీటెయిల్ గా చూద్దాం. 3 టు ది పవర్ ఆఫ్ -2/2 టు ది పవర్ ఆఫ్ -2 రాయొచ్చు. సపరేట్ చేసి రాయాలి హోల్ స్క్వేర్. ఇది ఎలా అంటే a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m అంటే a టు ది పవర్ ఆఫ్ m/b టు ది పవర్ ఆఫ్ m అవుతుంది. 3 టు ది పవర్ ఆఫ్ -2 అంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఇది డినామినేటర్ లోకి వస్తే పాజిటివ్ అవుతుంది. ఇక్కడ కూడా నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్ లోకి తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. సో 2² / 3² అవుతుంది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2² హోల్ స్క్వేర్ అంటే 2 టు ది పవర్ ఆఫ్ 2 2s 4. నెక్స్ట్ డినామినేటర్ కూడా స్క్వేర్ వస్తుంది, బై 3² హోల్ స్క్వేర్ అంటే 3 టు ది పవర్ ఆఫ్ 2 2s 4. 2 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 16, బై 3 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 81. నెక్స్ట్ 2/3 హోల్ క్యూబ్ ఇంటూ 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ n - 2. ఇక్కడ బేస్ సేమ్ ఉంది, ఇంటూ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ ని యాడ్ చేయాలి. బేస్ 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ పవర్స్ 3 + 5 ఈక్వల్ టు 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ n - 2. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ని ఈక్వల్ చేయాలి. సో 3 + 5 ఈక్వల్ టు n - 2, 3 + 5 8 ఈక్వల్ టు n - 2. సో n ఈక్వల్ టు -2 ఇటు వస్తే +2 అవుతుంది. సో n ఈక్వల్ టు 8 + 2 10. నెక్స్ట్ 7 టు ది పవర్ ఆఫ్ 2n + 1 డివైడెడ్ బై 49. 49 అంటే 7 × 7, 7 స్క్వేర్ రాయొచ్చు. 7 టు ది పవర్ ఆఫ్ 2n + 1 బై 7 స్క్వేర్ ఈక్వల్ టు 7³. 7 టు ది పవర్ ఆఫ్ 2n + 1 ఈక్వల్ టు ఇక్కడ డివైడెడ్ బై లో ఉన్నది ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది. సో 7³ ఇంటూ 7 స్క్వేర్
7 to the power of 2n plus 1 బేస్ సేమ్ ఉంది, ఇంటూ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ ని యాడ్ చేయొచ్చు. 7 to the power of 3 plus 2 5 బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, సో పవర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. 2n plus 1 ఈక్వల్ టు 5, 2n ఈక్వల్ టు ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. 5 minus 1 4, సో n ఈక్వల్ టు 4 ఇంటూ 2 by 2 అవుతుంది. 2 1s 2 2s, n ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ప్యాక్ దెర్ ఆర్ 5 బుక్స్ ఈచ్ ఆఫ్ థిక్నెస్ 20 millimeters and 5 paper sheets each of thickness 0.016 millimeters. What is the total thickness of the pack? 5 books each of thickness 20 millimeters ఉంది. సో టోటల్ థిక్నెస్ 5 into 20 100 mm అవుతుంది. 5 పేపర్ షీట్స్ ఈచ్ ఆఫ్ థిక్నెస్ 0.016 అంటే 5 పేపర్ షీట్స్ థిక్నెస్ ఏమవుతుంది 5 into 0.016 millimeters. 16 5s 80. 3 digits ముందు పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ 3 digits ముందు పాయింట్ పెట్టుకోవాలి. 1 2 థర్డ్ డిజిట్ లేదంటే 0. సో 0.080 millimeters. టోటల్ థిక్నెస్ అంటే 100 millimeters ప్లస్ 0.080 millimeters. యాడ్ చేస్తే 100.08 millimeters. దీనికి స్టాండర్డ్ ఫామ్ రాద్దాం. నెంబర్ అనేది మనకి 1కి 10కి మధ్యలో ఉండాలి. ఇక్కడ 100 ఉంది, సో పాయింట్ ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. 1 2 డిజిట్స్ మూవ్ చేసాం. 1.0008 లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం కాబట్టి 10 to the power of పాజిటివ్ వస్తుంది. 2 డిజిట్స్ మూవ్ చేసాం కాబట్టి 10 to the power of 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా 3 పవర్స్ గా రాయొచ్చు. 243ని 3 పవర్ గా ఎలా రాయాలో చూద్దాం. 243 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 3 8s 24, 3 1s 3, 3 2s 6, 21 అంటే 3 7s 21, 3 9s 27, 3 3s 9, 3 1s 3. సో 1 2 3 4 5, 3 to the power of 5 whole to the power of 15. నెక్స్ట్ 81 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 81 ని ఇక్కడ నుంచి చూద్దాం. 1 2 3 4, 3 to the power of 4 గా రాయొచ్చు, whole to the power of 18. నెక్స్ట్ 27 ని 1 2 3, 3 క్యూబ్ గా రాయొచ్చు, whole to the power of 21. నెక్స్ట్ 9 అంటే 3 స్క్వేర్ whole to the power of 38. సో a to the power of m whole to the power of n అంటే a to the power of m into n పవర్స్ ని మల్టిప్లై చేయొచ్చు. 3 to the power of 18 into 4, 18 4s 72, 3 to the power of 15 5s 75, 3 to the power of 21 3s 63, 3 to the power of 38 2s 2 8s 16, 2 3s 6 plus 1 7, 76. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. పవర్స్ ని చెక్ చేసినట్టయితే 76 63 75 72లో 76 అనేది గ్రేటెస్ట్. సో 3 to the power of 76 is the greatest. Option 4. Next, by what number should 3 to the power of minus 4 be multiplied so that the product is 729? అంటే 3 to the power of minus 4 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఈ ప్రోడక్ట్ అనేది 729 వస్తుంది. ఈ నెంబర్ ని మనం కనుక్కోవాలి. వాట్ నెంబర్ షుడ్ 3 to the power of minus 4 బి మల్టిప్లైడ్? ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి? సో అప్పుడు ఎక్స్ ఏమవుతుందంటే ఇది ఇంటూలో ఉంది. ఈ రిలేషన్ అనేది ఈ రెండిటికి రిలేషన్ అనేది ఇంటూ ఉంది. సో ఇంటూ అనేది ఈక్వల్ టు ఇటు సైడ్ వస్తే బై అవుతుంది. సో 729 by 3 to the power of minus 4. 729 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 3 2s 6, 12 3 4s 12, 3 3s 9, 3 8s 24, 3 1s 3, 3 2s 6, 3 7s 21, 3 9s 27, 3 3s 9, 3 1s 3. 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5 6, 6 టైమ్స్ వచ్చింది. సో 3 to the power of 6 by 3 to the power of minus 4. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, డివైడెడ్ బై ఉంది. సో పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏ లా యూజ్ చేసామంటే a to the power of m by a to the power of n అంటే a to the power of m minus n. సో x equal to 3 to the power of 6 minus 4. So x is equal to 3 to the power of 6 minus into minus plus 4. 3 to the power of 6 plus 4 10. 3 to the power of 10. ఇక్కడ x ప్లేస్ లో 3 to the power of 10 సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. 3 to the power of minus 4 into 3 to the power of 10.
బేసెస్ ఈక్వల్ ఉండి ఇంటూ సింబల్ ఉంటే పవర్స్ ని యాడ్ చేయాలి. 3 to the power of -4 ప్లస్ 10. 3 to the power of 10 minus 4 6. 3 to the power of 6 కదా మనకి 729 అంటే. నెక్స్ట్ వన్, ఇఫ్ a ఈక్వల్ టు 2 క్యూబ్ b ఈక్వల్ టు 2 to the power of 4, దెన్ ఫైండ్ a స్క్వేర్ ఇంటూ b క్యూబ్ బై a క్యూబ్ ఇంటూ b స్క్వేర్. ఇక్కడ 2 a's ఉన్నట్టు, a స్క్వేర్ అంటే a ఇంటూ a క్యూబ్ అంటే a ఇంటూ a ఇంటూ a. 2 a's, ఇక్కడ 2 a's పోతే ఇక్కడ 1 a ఉంటుంది. సో 1 బై డినామినేటర్ లో ఒక a మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 b's, ఇందులో 2 b's క్యాన్సిల్ అయితే 1 b ఉంటుంది. సో న్యూమరేటర్ లో b ఉంటుంది, అంటే b బై a. b బై a అంటే b అంటే ఏంటి, 2 to the power of 4 బై a అంటే 2 క్యూబ్. 2 to the power of 4 అంటే 4 2's ఉన్నట్టు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. 3 2's క్యాన్సిల్ అయితే 2 is the answer. ఆర్ ఇక్కడ a to the power of m బై a to the power of n ఫార్ములా యూజ్ చేసి 2 to the power of 4 minus 3 అంటే 2 to the power of 4 minus 3 1, 2 to the power of 1 వస్తుంది. ఇది ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. సేమ్ దీనిలాగే 2 to the power of 10, ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేసి చేద్దాం. a to the power of m బై a to the power of n, బేసెస్ సేమ్ ఉంది, పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2 to the power of 10 minus 4 ఇంటూ 5 to the power of 3 minus 5. ఆర్ దీన్ని 5 to the power of 3 బై 5 to the power of 5 అంటే ఇది బిగ్ ఉంది కాబట్టి 1 బై 5 to the power of 5 minus 3 అని కూడా రాయొచ్చు. బేసెస్ సేమ్ ఉండి డివైడెడ్ బై ఉంటే పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 5 to the power of 3 minus 5, 2 to the power of 10 minus 4 6, 5 to the power of 3 minus 5 అంటే -2. ఇది నెగటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి పాజిటివ్ గా చేంజ్ చేయాలంటే 2 to the power of x, పాజిటివ్ అవ్వాలంటే దీన్ని డినామినేటర్ లోకి తీసుకోవాలి బై 5 స్క్వేర్. దీన్ని ఇంకో విధంగా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ 10 2's ఉన్నాయి, 4 2's ఉన్నాయి. ఇందులో 4 2's క్యాన్సిల్ అయితే 6 ఉంటాయి. సో 2 to the power of 6. నెక్స్ట్ ఇక్కడ 3 5's ఉన్నాయి, ఇక్కడ 5 5's ఉన్నాయి. 3 5's క్యాన్సిల్ అయితే 2 5's ఉంటాయి, 5 స్క్వేర్. సింప్లిఫై x to the power of a by x to the power of b whole to the power of a, x to the power of b by x to the power of a whole to the power of a, x to the power of a by x to the power of a whole to the power of b. x to the power of a by x to the power of b అంటే బేస్ సేమ్ ఉంది, డివైడెడ్ బై ఉంది కాబట్టి పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. x to the power of a minus b whole to the power of a ఇంటూ సేమ్ x to the power of b minus a whole to the power of a ఇంటూ x to the power of a minus a whole to the power of b, x to the power of a to the power of m whole to the power of n అంటే a to the power of m ఇంటూ n, పవర్స్ ని మల్టిప్లై చేయాలి. సో a ఇంటూ a మైనస్ b ఇంటూ x to the power of a ఇంటూ b మైనస్ a ఇంటూ x to the power of 0 whole to the power of b అంటే 0 ఇంటూ b 0నే వస్తుంది. x to the power of a ఇంటూ a స్క్వేర్ మైనస్ a ఇంటూ b ab, x to the power of a ఇంటూ b ab మైనస్ a ఇంటూ a స్క్వేర్. x to the power of 0 ఇంటూ b అంటే 0నే వస్తుంది, x to the power of 0 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, ఇంటూ సింబల్ ఉందంటే పవర్స్ ని యాడ్ చేయాలి. a to the power of m ఇంటూ a to the power of n అంటే a to the power of m ప్లస్ n, పవర్స్ ని యాడ్ చేయాలి. సో x to the power of a స్క్వేర్ మైనస్ ab ప్లస్ ab మైనస్ a స్క్వేర్, x to the power of a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ ab ప్లస్ ab క్యాన్సిల్. సో x to the power of 0, ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0 1 వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.